లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు గురువారం ఆగస్టు నెల 20వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 22వ అధ్యాయము వచనములు 1 నుండి 14 వరకు. పెండ్లి పిలుపు. యేసు ప్రజలకు మరలా ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యం ఇట్లున్నది. ఒక రాజు తన కుమారుని పెండ్లి విందునకు సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో నా విందు సిద్ధపరపబడినది, ఎద్దులను క్రొవ్విన దూడలను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, కనుక విందుకు రండు అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కానీ పిలువబడిన వారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని అతన్ని కొట్టి చంపిరి. అప్పుడు ఆ ప్రభు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణములను తగులబెట్టించెను. అంతటా తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధముగా ఉన్నది, కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు వీధి మార్గమునకు పోయి కనపడిన వారందరినీ పిలుచుకొని రండు అని పంపెను. ఆ సేవకులు పురవీధుల్లోనికి వెళ్ళి మంచి చెడు తేడా లేక తమ కంటపడిన వారిని అందరినూ తీసుకొని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము అతిథులతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రం లేని వానిని ఒకరిని చూసి, మిత్రమా, వివాహ వస్త్రము లేక నీవిచ్చటకి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనం వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతనిని కాలు చేతులు కట్టి వెలుపల నున్న చీకటి గదిలోనికి త్రోసివేయుడు, అచట జనులు విలపించుచు పండ్లు కొరుక్కొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు ఈరోజు మనందరికీ ఒకే ఒక మాట చెబుతున్నారు. పిలువబడిన వారు అనేకులు, కోట్లాది మంది క్రైస్తవులు. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది. కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరలోక రాజ్యం బిడ్డలుగా, దేవుని వారసులుగా ఎన్నుకొనబడిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. పిలువబడిన వారు కోట్లాది మంది. ప్రపంచంలో కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరూ పిలువబడ్డారు. కానీ ఎన్నుకొనబడిన వారు అంటే ఇక్కడ ఉన్నది, పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడిన వారు మాత్రము కొందరే. కొందరిని మాత్రమే ప్రభు క్రీస్తు ఎన్నుకుంటున్నారు. అది గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా. దాన్ని ఉద్దేశించే, ఈ వాక్యాన్ని ఉద్దేశించే ప్రభు క్రీస్తు ఈరోజు ఈ యొక్క పెండ్లు పిలుపు అనే ఉపమానాన్ని మనకు తెలియజేస్తున్నారు. యేసు తన ప్రజలకు మరలా ఉపమాన రీతిగా ఉపమానాలు చెప్పడం ఆరంభించారు. పరలోక రాజ్యం ఇట్లున్నది. ఒక రాజు తన కుమారుని పెండ్లి విందుకు సిద్ధపరిచి కొవ్విన కోడి దూడలను, మేకలను, గొర్రెలను, శుభ్రంగా కొవ్విన దూడలను వేశారు. శుభ్రంగా విందు తయారు చేశారు. అప్పుడు సైనికులు బాగా విందు ఎప్పుడైతే రెడీ అయిపోయిందో వెళ్ళి సైనికులతో చెప్తున్నా, తండ్రి దేవుని యొక్క సేవకులతో చెప్తున్నారు, ఇగో వెళ్ళి నేను పిలువబడేవారు నన్ను తీసుకురండి అని. ఇంకేంటి వాళ్ళు ఎవడ కూడా రావట్లే. మేము ఎప్పుడు ఎవడొస్తాడండి, ఖాళీ లేదండి.
ఆ విషయం తండ్రి దేవునితో చెప్పారు. సేవకులు వచ్చి ఇంకెలా కాదని చెప్పి మరొకసారి కబురు పంపించారు. అన్నీ కూడా సిద్ధపరిచి మళ్ళా పంపిస్తే మరలా అదే సమాధానం. నేను పొలంలోకి వెళ్ళాలని ఒకడు, బిజినెస్ చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలని ఒకడు, ఊరు వెళ్ళాలని ఒకడు, యాత్ర వెళ్ళాలని ఇంకొకడు. ఈ విధంగా పిలువబడిన వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయిపోతున్నారు. పెండ్లి మీదకి రావడంలే. దట్ ఇంకోటి ఏంటంటే ఈ కబురుకి చెప్పడానికి వెళ్ళిన సేవకులను చంపేస్తున్నారు. అంత దారుణంగా ఉంది. అప్పుడు కోపం వచ్చి యజమానుడు ఏం చేశాడంటే, ఇదిగో వీధుల్లోకి వెళ్ళి ఎవడ కనబడతాడని పట్టుకొచ్చేయండి. ఎందుకంటే విందు సిద్ధమైపోయింది. ఎన్నుకొనబడిన వారు చాలామంది ఉన్నారు. అంటే చాలామందిని పిలువబడిన వారు ఉన్నారు, కోట్లాది మంది. కానీ ఎన్నుకొనబడిన వారు తక్కువ మంది. అందరిని పట్టుకొచ్చేయంటే వాళ్ళందరిని పట్టుకొని వచ్చారు సేవకులు వెళ్ళి. ఇంకేంటి, వివాహ వస్త్రాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరిని పిలిచి వివాహ వస్త్రం లేని వాడిని, ఎందుకు నువ్వు వచ్చావని యజమానుడు అంటున్నాడు. వాడికి తెలియదు, అంతే కామ్గా ఉన్నాడు. వెంటనే సేవకులతో చెప్తున్నాడు, వీటికి వివాహ వస్త్రం లేదు కాబట్టి వీటిని చీకటి గదిలో తీసుకుని వెళ్ళి తోసేయండి, చీకటి గదిలో నరకంలో పంపించి. అక్కడ వాళ్ళు పండ్లు కొరుక్కొని ఏడుస్తూ బాధలు అనుభవిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ప్రభుక్రీస్తు ఎంతో మంది, కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు ఇప్పుడు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది. అయితే వాళ్ళందరూ కూడా పిలువబడిన వారు అనేకులు, వాళ్ళందరినీ పిలిచారు. కానీ ఎన్నుకోబడిన వారు కొద్దిమందే. ఆ ఎన్నుకోబడిన వారిలో నువ్వు ఉన్నావా లేదా అది గమనించు. అదే ఈరోజు మనకి ప్రభుక్రీస్తు చెబుతున్నారు. కాబట్టి ఎన్నుకోబడిన వారిలో మనం ఉండాలి అని దేవుని నిత్యము ప్రార్థన చేసుకుంటూ యేసయ్య చేయి పట్టుకుని యేసయ్యతో నడిస్తే తప్పనిసరిగా మీరు ఎన్నుకొనబడిన వారిలో ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, యేసయ్య మమ్మల్ని పిలిచారు. కానీ మేము ఎన్నుకున్న గ్రూపులో ఉండేటట్లు, మీ చేత ఎన్నుకోబడిన గ్రూపులో ఉండేటట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఆయురారోగ్యాలను ఇవ్వండి తండ్రి. మీ సేవకులుగా, మీ బిడ్డలుగా, మీకు ఊడిగం చేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ఈ వాక్య పరిచయం విన్న ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి. ఈ మనవులన్నీ మా నాథుడు, మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మల్ని ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.